రెండవ దఫా రుణమాఫీని కేవలం ఇదే జూలై మాసంలో 18వ తారీఖు నాడు మొదటి దఫా రిలీజ్ చేస్తే ఈరోజు రెండవ విడత 6,190 కోట్లతో దాదాపు 6,40,823 లక్షల అకౌంట్స్ సంబంధించి ఈరోజు 5,45,407 మంది కుటుంబాలకి ఈరోజు లోన్ వేవర్ చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. అకౌంట్స్ వచ్చి 6.4 లక్షలు, కుటుంబాలు వచ్చి 5.95 లక్షలు, అమౌంట్ వచ్చి 6,190 కోట్లు. అంటే ఇప్పటికే 17.91 అకౌంట్లు, అట్లాగే 16.29 లక్షల కుటుంబాలు 12,12,208 కోట్ల రూపాయలని రుణమాఫీ కింద 31,000 రుణమాఫీ కోట్లలో 12,289 కోట్ల రూపాయలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చెక్ ఇక్కడ నుంచి రైతుకి ఎలా ఇస్తూ ఉంటారో వారు ఆ చెక్కుతో పాటు వారు ఇక్కడ చెక్ ఇస్తూ ఉంటారు. చెక్కుతో పాటు ఈ 6,190 కోట్ల రూపాయలు కూడా ఆటోమేటిక్గా మిగతా రైతులందరికీ ఇక్కడ నుంచి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఇదేదో ఒక చెక్ ఇచ్చేసి ఎక్కడి నుంచి పంపిస్తున్నారని ఎవరైనా భావిస్తే పొరపాటు. ఈ ఒక్క చెక్కుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరి అకౌంట్లోకి క్షణాల్లో ఇక్కడ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాయి. అదే ఒకసారి పెద్దలు అధ్యక్షులు చైర్మన్ గారు ఇద్దరు ఇక్కడే ఉన్నారు, ఒక్కసారి గమనంలో తీసుకోండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు బాగా గుర్తు, ఆనాడు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వరంగల్ నగరానికి ఇక్కడ నుంచి పెద్దలు రాహుల్ గాంధీ గారితో పాటు ప్రయాణం చేసే కార్యక్రమంలో భాగంగా వారితో పాటు నేను కూడా అదే హెలికాప్టర్లో ప్రయాణం చేశాం సిఎల్పి లీడర్గా. వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించేటప్పుడు 2 లక్షల రూపాయల రుణమాఫీ అంటే ఇది సాధ్యమా, ఇది చేయగలరా, ఇది సాధ్యం కాదు. ఎందుకంటే 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి 15 వరకు ఒకటేసారి చేయలేక 4 దఫాలుగా ఇన్స్టాల్మెంట్స్ చేసి ఆ 1 లక్ష రూపాయల రుణమాఫీ సంబంధించిన ఫలితాలను కూడా రైతులకి అందేటట్టు చేయలేక వడ్డీ విపరీతంగా పెరిగి విపరీతమైనటువంటి భారంలో పడినటువంటి సంగతి. అది కూడా ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఆ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒప్పచెప్తే చేయలేకపోయారు, చేయలేదు. అట్లాగే రెండోసారి 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి చివరి 4 సంవత్సరాలు కూడా చేయకుండా ఎన్నికలకి ముందు అరకొరగా కొద్దిగా చేసి వదిలేశారు. ఈ 2 ఉదాహరణలు దృష్టిలో పెట్టుకొని 1 లక్ష రూపాయలే ధనిక రాష్ట్రంగా ఈ రాష్ట్రానికి ఒప్పచెప్తేనే టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేక చేతులు ఎత్తేసింది. మరి మీరేదో 2 లక్షల రూపాయలు అంటున్నారు, ఇది సాధ్యమా అంటే ఆనాడు రాహుల్ గాంధీ గారు పిసిసి ప్రెసిడెంట్ గారు సాధ్యమే, ఇది చేయాల్సిందే, రాష్ట్ర ప్రజలకి రైతాంగ సోదరులకి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి రైతాంగ సోదరుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వంలో తప్పనిసరిగా చేస్తాం, మనకు సంకల్పం ఉంది, ఆ సంకల్ప బలంతో ముందుకు పోదామని చెప్పి చాలా గట్టిగా ఆనాడు వరంగల్ సభలో ప్రకటించినటువంటి రోజు నాకు ఇప్పటికీ గుర్తు అధ్యక్ష.